హాయ్ ఫ్రెండ్స్, ఆలు టమాటా కర్రీ చేస్తున్నా. ముందుగా ఒక బౌల్లోకి బంగాళదుంపలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఈ బౌల్ని పెట్టుకోవాలి. ఈ ముక్కలను బాగా ఉడికించుకోవాలి. మంటను మాత్రం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవటం వల్ల బంగాళదుంపలు బాగా మంచిగా ఉడికిపోతాయి. ఇప్పుడు మూత తీసిన తర్వాత బంగాళదుంపలు ఉడికాయో లేదో చెక్ చేసుకుందాం. చూడండి, చాక్తో ఇలాగా చెక్ చేయడం వల్ల ఉడికాయి అనేసి తెలిసింది. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని నేను ఇక్కడ 2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ బాగా మరిగిన తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను. అలాగే దాల్చిన చెక్క కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 స్పూన్ పోపులు, అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలను కూడా వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఈ మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం వేసుకున్నాను. ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను ఇలా వేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే టమాటీలు ఈ విధంగా మగ్గుతాయండి. టమాటా ముక్కలు అనేవి ఇంకా మనకి బాగా మగ్గాలి కాబట్టి మళ్ళీ మంటను సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకి టమాటా ముక్కలు అనేవి ఈ విధంగా మగ్గుతాయి. చూడండి, టమాటా ముక్కలు అనేవి మగ్గిపోయాయండి. ఈ మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కారం 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. జీలకర్ర పొడి 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. ఆలు టమాటా కర్రీ అనేది ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత ఉడకబెట్టిన బంగాళదుంప ముక్కలను ఈ విధంగా వేసేయాలండి. ముక్కలు అనేవి పెద్దగా కట్ చేసుకోవాలి. చిన్నగా అయితే ముద్దలా అయిపోతాయి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కలుపుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకోవటం వల్ల మనకి గ్రేవీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకి ఆలు టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.